నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, అభివృద్ధి పనులకు భూమి పూజ, పలువురిని పరామర్శ. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి, లబ్ధిదారులకు ఎంపీడీఓ శివాజీ సూచనలు. ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాలకు సహకరించిన మాజీ ఎంపీపీ నర్సయ్యకు పాత్రికేయుల ఘన సన్మానం. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్లతో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు. బాసరకు చేరుకున్న ప్రభుత్వ సలహాదారు తదితరులకు కలెక్టర్ అభిలాష అభినవ్ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి ఆలయంలో పూజలు నిర్వహించే ప్రాంతం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే ప్రాంతాలు పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఆలయ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉందన్నారు. బాసరతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ అభివృద్ధి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పారు. దేశం నలుమూలల నుంచి బాసరకు ఎంతోమంది భక్తులు వస్తారని, ఆ భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనాలు సౌకర్యవంతంగా పూర్తయ్యేలా తగిన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బాసర పర్యటనకు అధికారులంతా సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయ రామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవసరమైతే వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు లేదు, ఆ గెస్ట్ హౌస్ తీసి వాళ్ళ పేరు మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పక్కన పెట్టిస్తాం అంటే ఆలోచనలతో వెళ్ళి ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ ఆ విధంగా ఇతరులు ఏదైనా గెలవాలు ఉంటే అంత టెక్నికల్లీ అంత ఉపయోగించుకోవడానికి మనం ఎందుకు పోతాము, పిల్లలకి ఎందుకు పోతాము, ఆ భగవంతుడు మనందరినీ బాగుంచాలని, బట్టలు బాగుండాలి, విద్యార్థులు ఉండాలి, ఇండస్ట్రీస్ కావాలని పోతాం. అటువంటి దేవతలను మళ్ళీ ఎక్కడ కూడా మనం తప్పు లేకుండా ఉపయోగించడానికి చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడ కూడా ఏదైనా గెస్ట్ హౌస్ చూసినా తప్పనిసరిగా వాళ్ళ పేరుతోనే పక్కన మంచి గెస్ట్ హౌస్ చేస్తాం, 4 గంటల మంచి గెస్ట్ హౌస్ ఫైనల్ చేస్తున్నాం. అదేవిధంగా 6th రోజు మరి ముఖ్యమంత్రి గారు వస్తూ కేవలం ఫౌండేషన్ ఏదైతే మనం 96-99 days ప్రజాపాలన పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే పిప్రిలో పబ్లిక్ మీటింగ్ పెట్టినాం. మూడు కాన్స్టిట్యూన్సీలో పబ్లిక్ మీటింగ్ పెట్టాం. అక్కడ మనం ప్రజలకు ఏమేమి చెప్పాము, ఏం చేస్తూ ఉపయోగపడుతుంది. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి వేల్పూర్ మండలం జాన్కంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయ కాంపౌండ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో 5 లక్షల ఎమ్మెల్యే సిడిపి నిధుల నుంచి మంజూరైన వెంకటేశ్వర స్వామి ఆలయ కాంపౌండ్ నిర్మాణ పనులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రధాన సమస్యలు మరియు రోడ్లు, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ప్రెస్ క్లబ్ భవనానికి సహకరించిన మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యను నవనాథపురం ప్రెస్ క్లబ్, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులకు తోడుగా నిలిచి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి సహకరించినందుకు మాజీ ఎంపీపీ నరసయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని జర్నలిస్టులకు రావాల్సిన సంక్షేమ అభివృద్ధి పథకాలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్ క్లబ్, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. ఎంపీపీ నరసన్న ఇటీవలే జిల్లా స్థాయిలో ఆర్సీసీ ప్రధాన కార్యదర్శి పదవి వరించడం మనకెంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రెస్ క్లబ్ రావడానికి మెయిన్ ప్రధాన కారణం నరసన్నది. ఈ రోజు ఇక్కడ ప్రెస్ క్లబ్ నిలబడాలంటే అది నరసన్నతోనే మనకు ప్రెస్ క్లబ్ నిలబడాలి. దాన్ని మీ దృష్టిలో పెట్టుకొని అన్న ముందు ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, పల్లె గ్రామ సర్పంచ్గా అన్నకు నేను శుభాకాంక్షలు. పత్రికా మిత్రులు లేకుంటే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదనేది నేను సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. డబ్బుతో రాజకీయం చేసినోని కాదు, అధికార బలంతో రాజకీయం చేసినోని కాదు. మా కుటుంబము నాకంటే ముందు రాజకీయ కుటుంబం కాదు, సామాజికంగా ఎదిగిన కుటుంబం కాదు, ఏ కుటుంబం కాదు. సాధారణంగా నేను చదువుకుంటున్న టైంలో జెండా పట్టుకొని ఉద్యమాలు చేస్తుంటే నన్ను రాష్ట్రం దాకా తీసుకుపోయింది పత్రికలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడైనా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా చాలా నా మీద ప్రత్యేక స్టోరీలు రాసి కూడా నన్ను చాలా మొత్తం సమాజానికి ఎత్తు చూపెట్టింది కూడా పత్రికా మిత్రులు అనేది సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కానీ, అంటే ఈ ఆర్మూర్ పట్టణంలో నేను జెండా పట్టుకుంటే నన్ను ఎక్కడి దాకా తీసుకుపోయారంటే ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని, కార్యదర్శిని చేసే వరకు నాకు పత్రికా మిత్రులందరూ కూడా అండదండలు ఉన్నారు. మీ ప్రోత్సాహంతోనే నాకు ఎంపీపీ పదవి కూడా వరించిందనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి నాకున్నది పత్రికా మిత్రులని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో యూకేజీ మరియు 5వ తరగతి విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి, కౌన్సిలర్లు తిరుమల సుమన్, అన్నారపు నాగరాజు, యాదాద్రి కవిత భాస్కర్లు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉపన్యాసాలు మరియు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ, వేడుకలు, సంబరాలు అనేవి భారతీయ సంస్కృతికి వెన్నుముక అని, ప్రతి సందర్భాన్ని ఒక సంబరంగా జరుపుకోవడం ఒక సనాతన ఆనవాయితీగా ఉందని, ఇలాంటి వేడుకలు చిన్నారి విద్యార్థులకు ఎంతో ఉత్సాహం, ఆనందాన్ని కలిగిస్తాయని సుందర్ తెలిపారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి మాట్లాడుతూ, శ్రీ భాషిత పాఠశాల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల అందిస్తున్న విద్య ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్, కోర్ కమిటీ మెంబర్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అండ్ ఎడ్యుకేషన్ సమపాలనలో పోతుందో అప్పుడు ఈ దేశానికి కాదు ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప పౌరులను తయారు చేసే వీలు ఉంటుంది ప్రతి పాఠశాలకు. అటువంటి పాఠశాల శ్రీ భాషిత. మన శ్రీ భాషలో మీ అందరికీ తెలుసు, మనము గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని విష్ చేయము. అందరూ జై భారత్ అనే విష్ చేస్తాం. జై భారత్ అంటే ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తాడో వాడు తల్లిని ప్రేమిస్తాడు, చెల్లిని ప్రేమిస్తాడు, ప్రపంచాన్నే ప్రేమిస్తాడు. ఆ ఒక్క క్యాప్షన్తో పిల్లలలో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందిస్తూ అటు దైవభక్తిని, ఇటు దేశభక్తిని, సైన్స్ అండ్ టెక్నాలజీని సమపాలనలో ప్రపంచానికి పిల్లలకు అందించి ప్రపంచానికి ఉత్తమ పౌరులుగా చేసేదే శ్రీ భాషిత. దీనికి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడుతున్న
ఆర్మూర్ మండలంలో మొత్తం ఇందిరమ్మ ఇల్లు 548 మంజూరు కావడం జరిగిందని, ఇందులో 438 ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడం జరిగిందని, 110 ఇందిరమ్మ ఇల్లు ఇంకా ప్రారంభం కాలేదని ఎంపీడీఓ శివాజీ తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం వచ్చిన లబ్ధిదారులు 45 రోజుల్లో పనులు ప్రారంభించి సంవత్సర కాలంలో ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు పనులు ప్రారంభించని లబ్ధిదారులు ఏప్రిల్ 3వ తేదీలోగా పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం రద్దు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతమయ్యేలా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చామని ఎంపీడీఓ శివాజీ స్పష్టం చేశారు. దశలో ఉన్న ఇల్లు బేస్మెంట్ లెవెల్లో 75 ఉన్నాయి. రూప్ లెవెల్ అంటే వాలింగ్ గోడలైనవి 69, రూప్ కంప్లీట్ అయినాయి, స్లాబ్ పడ్డాయి 183, 11 ఇల్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం జరిగింది. మరి ఈ ప్రారంభం కాని వాళ్లకు ఇది ఏంటంటే ఇది మంచి కార్యక్రమం. 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది ఇల్లు లేని వారికి కట్టుకుంటే. మరి వారు కట్టుకోకపోతే వారి ప్రొసీడింగ్ లోనే 45 రోజులలో ఇల్లు స్టార్ట్ చేసి సంవత్సరం లోపు కంప్లీట్ చేయాలనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది వారి మంజూరు పత్రంలో. మరి దానికి అనుగుణంగా లబ్ధిదారులందరూ కూడా వెంటనే ఇల్లు ప్రారంభించాలి, పనులు ప్రారంభించాలి. ఒకవేళ పనులు ప్రారంభించినట్లయితే వారికి మంజూరైన ఇల్లు ఆటోమేటిక్ గా రద్దవుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా మండలంలోని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన లబ్ధిదారులందరూ గమనించాలని కోరుకుంటున్నాం. 3వ తారీఖు అంటే ఇప్పటికీ చాలా సార్లు చెప్పడం జరిగింది లబ్ధిదారులకు. ఆ ఓవరాల్ గా మా గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు, ఏఈ హౌసింగ్, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచులు కూడా వారికి ఇల్లు ప్రారంభించమని పలుమార్లు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి చివరి అవకాశంగా ఈ ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఇల్లు ప్రారంభించడానికి పని ప్రారంభించడానికి అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ పని ప్రారంభించకపోతే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వారి మంజూరీ పత్రం రద్దవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని 5 లక్షలు లబ్ధి పొంది ఇల్లును నిర్మించుకోవాలని అందరినీ కోరడం జరుగుతున్నది. ఈ నెల 5వ తేదీన నిజామాబాద్ జిల్లాలో జరిగే మాదిగ మహాశక్తి సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మాదిగ మహాశక్తి జిల్లా కన్వీనర్ పస్కర్ నరసయ్య పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మాదిగ మహాశక్తి జిల్లా కన్వీనర్ నరసయ్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన నిజామాబాద్ జిల్లాలో జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా మాదిగ మహాశక్తి జెండాను పెద్ద ఎత్తున ఆవిష్కరణ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. పరిసరాల గ్రామాల నుంచి మాదిగలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సబ్బండ వర్గాల కోసం అనేక రకాలుగా పోవడం కోసం మహాశక్తి ఏర్పడుతుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మాదిగ కుల సంఘ సభ్యులు మరింత అభివృద్ధి కోసం తమ పోరాటాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహాశక్తి సభ్యులు తదితరులున్నారు. మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మొదటగా అందరినీ కోరుకుంటూ, దీనికి ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో మాదిగలు సుమారు 70 లక్షల మంది ఉన్నారు. కానీ రాజకీయ రంగంలో ముందు లేక అధికారంలో భాగస్వామ్యం లేని జాతులు గుర్తింపు లేకుండా పోయి చివరకు అంతరించకపోతాయనేటటువంటి మాట మాదిగల విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 70 లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఓటు పరంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు చూపినటువంటి తోవలోనే ఓటుని ఏకీకరణ చేసి రాష్ట్రంలో రాజకీయంగా తిరుగులేని శక్తిగా మాదిగల్ని ఎదిగించడానికి ప్రధాన ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. మోత్పల్లి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందు అగ్రభాగాన ఉండి కదలాలని, ఈ రాష్ట్రంలో మాదిగల రాజకీయ శక్తిని ప్రభావితం చేసేలా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్క బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి టీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మరియు చెంగల్ గ్రామాలలో ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి టీఆర్ఎస్ నాయకులు రొక్కం కిషన్ చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం గుమ్మాల ప్రవీణ్ కొడుకు చనిపోవడంతో ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చేంగల్ గ్రామంలో సీనియర్ నాయకుడు లింగం అన్న చనిపోవడంతో వారి కుటుంబీకులను ఓదార్చి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రశాంత్ రెడ్డి వెంట ఆయా మండలాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని నిమిషాంబాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అమ్మవారికి హారతులు సమర్పించి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం విశిష్ట పూజలు మరియు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని, స్వచ్ఛందంగా సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని, ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు కృష్ణారావు మరియు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాల్కొండ, మెండోరా మండలాల్లో పలువురిని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. మెండోరా మండలం దూదిగాం గ్రామంలో మాజీ సర్పంచ్ పసుల శ్రీనివాస్ తండ్రి ఇటీవల కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోచంపాడు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సంజీవ్ తండ్రి కాలం చేయడంతో ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు శివ, మాతృమూర్తి ఇటీవల కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మెండోరా మండల టీఆర్ఎస్ నాయకులు దూదిగాం సర్పంచ్ బాబా, పోచంపాడు సర్పంచ్ రాజు, పిఏసిఎస్ చైర్మన్ రాజారెడ్డి, కోడిచెర్ల ఉప సర్పంచ్ ప్రసాద్, పోచంపాడు ఉప సర్పంచ్ సతీష్, ఏలేటి శ్రీనివాస్ రెడ్డి, మచ్చర్ల రాజారెడ్డి, వెల్కుటూరు గంగారెడ్డి, అనిల్, భాస్కర్, రాహుల్, భాస్కర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన, అభివృద్ధి పనులకు భూమి పూజ, పలువురిని పరామర్శ. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి, లబ్ధిదారులకు ఎంపీడీఓ శివాజీ సూచనలు. ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాలకు సహకరించిన మాజీ ఎంపీపీ నర్సయ్యకు పాత్రికేయుల ఘన సన్మానం. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.